సో ఇవన్నీ క్లియర్ గా అవన్నీ పక్కన పెడితే ఈ పిల్ల తప్పు చేసింది, ఈ పిల్లంత కూతురుంది, రైట్. ఈ పిల్ల అపార్థం చేసుకున్నప్పుడు ఒక తండ్రి ప్లేస్ లో ఆయన ఎందుకు నిల్చొని ఇది కరెక్ట్ కాదమ్మా, నిన్ను నా కూతురులా చూసుకున్నా, నాకు కూతురు లేదు, నువ్వు కనిపించి నువ్వు మంచిగా నీ బిహేవియర్ నాకు నచ్చి నేను అట్లా కేర్ తీసుకున్నానమ్మా అని ఎందుకు చెప్పలేకపోయా? అది పాయింటే కదా, నేను అదే అడుగుతున్నాను. అప్పుడు ఎందుకు అవాయిడ్ చేశాడు? సరే ఓకే అవాయిడ్ చేశాడు, మరి స్టార్టింగ్ లోనైనా కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లల గురించి ఆయన మనం చూడట్లేమా ఏంది? అంత మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పుకోవాలి. డిస్కషన్ లో అవుతుంది కదా మౌనిక, ఈవిడ ప్రేమ చెప్పలేదు, ఆయన ప్రేమ చెప్పలేదు, అది కాదు దానిలో ప్రేమ చూడకూడదమ్మా. నేను నా పిల్లల్ని ఇట్లా చూసుకునేదాన్ని, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నా పిల్లలు కూడా ఇట్లుంది, నాకు ఇట్లా వైఫ్ ఉంది, నాకు పెళ్ళైందమ్మా. మీరు ఇప్పుడు ఇవి అడగొచ్చు, మీరు ఎక్కడండి ఏంటండి అని. సో పలానా ప్లేస్ అమ్మా నాది, నాకు ఇట్లా సో ఆయన మనం చెప్పుకుంటాం. మనల్ని ఎవరిని అడిగితే మనం ఆబ్వియస్ గా చెప్తాం. ఆ మాటలు రాలేదేమో అసలు అప్పటి వరకు. అదేంది డైరెక్ట్ ఏం మాట్లాడుకోకుండానే నెమరించుకుంటారా? అదే కదా, ఆ పిల్లని అడుగు. నన్ను డైరెక్ట్ ఏం మాట్లాడకుండానే నెమరిస్తావా ఆయనకి? అంటే అక్కడ ఎక్కడ ఏంటి అని అడిగావా ఆయన్ని? అడిగినా ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా, అదొకటి, అంతకు మించి ఇంకేం నేను అడగలేదు. ఓకే అనేసి ఇంకా మామూలుగా ఆ రోజు నాతోనే ఉండే తను ఈవెంట్ లో. ఆ ఈవెంట్ లో ఎట్లున్నాడు నీతో? అంటే కంప్లీట్ నీతోటే ఉన్నాడా? నీతో వచ్చి తినడము, నీతో నీకు పక్కన నిల్చోవడం? నాతోనే ఉండే. ఓకే. ఇంకా ఇవన్నీ కాదు కానీ మౌనిక, ప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేస్తే గానీ నీ డౌట్స్ అన్ని క్లియర్ గా నీకు ఒక క్లారిటీ రాదు. ఎందుకంటే ఇక్కడ నాకు కనిపించేది అపార్థమే. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కేర్ తీసుకునే దానిలోకి నువ్వు లవ్ ఎందుకు చూసినావు? అసలు ఆ అబ్బాయిలో లవ్ ఎందుకు పుట్టింది? అసలు నీకు ఆ కేరే సరిపోతుందా నీకు? సో నీ మెంటాలిటీ ఏంటంటే, ఒక చిన్న స్థాయి నుంచి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి అటువైపు ఏ వ్యక్తి ఉన్నా నువ్వు తీసుకోగలన ఆ కెపాసిటీలో ఉన్నావు ఆ టైంలో. సో ఆ వ్యక్తి ఏంటి ఎలా అని నువ్వు అబ్జర్వ్ చేసుకోలేకపోయావు కాబట్టి సో అదే ప్రేమ అనుకో నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో అటువైపు నుంచి ఎట్లా ఉందో తెలియదు కదా మనకి. ఒకసారి ఆయన కాల్ చేసి చూద్దాం ఏంటి మరి ఇక్కడ వరకు వెళ్ళింది, మరి బాను మరి మీ అబ్బాయి ఏనా కాదా, అసలు ఏంటి వివరాలు ఏంటో కనుక్కొని చూద్దాం. ఓకే మేడం. నెంబర్ చెప్పు. 81. ఆయనకి ఈ నెంబర్ కూడా తెలుసా? కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చేద్దామా, లిఫ్ట్ చేయలేదు తను. ఓకే ఒకసారి ఆ భానుతో కూడా మాట్లాడి చూద్దాం అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన మాటలను బట్టి. సో ఈ భానుకి ఇప్పటి వరకు ఈ మాట తెలియదు. సో ఆయన లైక్ ఆయన మాటలను బట్టి తెలిసిద్ది కదా ఇలాంటి పర్సన్ ఏంటని. ఒకసారి భాను కాల్ చేసి నువ్వే ఈ విషయం చెప్పు, తర్వాత మేము ఎట్లా సంజాయిద్దామో చూద్దాం. చెప్పు నెంబర్. భాను ఇది పరిస్థితి అని నువ్వే చెప్పు. 9520. మాట్లాడు. హలో 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 భాను, నేను శివానిని. ఎక్కడున్నావు? వినిపిస్తుందా? దగ్గర పెట్టుకోలేదండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. బయటున్నా. లేలే పక్కన వేరే వాళ్ళు. ఏం చేయట్లే, నీకు ఒక విషయం చెప్పాలి. మీ డాడీ గురించి ఒకటి చెప్పాలి. హలో హాయ్ అండి భాను. తను ఒక టీవీ షోకి వచ్చిందండి. అంటే లైక్ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందంట. సో అంతకంటే ముందు తనకి జరిగినటువంటి ఒక పాస్ట్ స్టోరీ అయితే ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోలేకపోతుంది. సో ఎలా అనేసి మా దగ్గరకు వచ్చింది. ఓకేనా, మీతో మాట్లాడొచ్చా? అంటే కాస్త మీ మనసుని కాస్త శాంతిగా ఉంచుకోండి కొంతసేపు. భయపడం కాదు, కొద్దిగా తొందరపాటుగా ఏం మాట్లాడొద్దు ఆ మాట విన్న తర్వాత అని అంటున్నా. అందుకే చెప్తున్నాను సార్, కొద్దిగా మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత మేము మాట్లాడతాం శాంతిగా. ఆమె టీవీ షోలో ఉందని చెప్తాను కూడా ముందు ఆమెకి ఈ ఫోను. నేను ఆవిడతో మాట్లాడినాక మీతో మాట్లాడితే ఏందయ్యా, మేము మాట్లాడుతున్నాం కదా. మాట్లాడు. హలో, నేను ఇక్కడ టీవీ షోకి వచ్చిన, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. హలో హలో మిస్టర్ భాను, ఎందుకంత సైకో అవుతున్నాడు? హలో భాను గారు. సో శివాని మీరు లవ్ లో ఉన్నారు రైట్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కరెక్టేనా? అవును రైట్. సో ఎవరికైనా లైఫ్ లో కొద్దిగా పాస్ట్ ఉంటది. సో ఆ పాస్ట్ ని ఏం చేయలేం. సో ఆ పాస్ట్ గురించి మీకు చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక మమ్మల్ని అప్రోచ్ అయ్యింది శివాని.
సో అందుకోసమని అంటున్నా, కాస్త మనసుని శాంతపరుచుకుంటే ఆ విషయం మనం చక్కగా మాట్లాడుకుందాం. నాకే చెప్తావచ్చు కదా, మళ్ళీ మీ దగ్గరికి మీరు రావడం ఇప్పుడు ఊరు మొత్తం తెలియాలా అంతా? సరే, ఎట్లా తీసుకుంటారో తనకు తెలియదు కదా. ప్రేమించే ఒక వ్యక్తి అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడో తెలియని ఒక అమాయకంగా కన్ఫ్యూజన్ లో ఉంది ఇప్పుడు శివాని. అసలు మీకు చెప్పండి, మీరు ఎవరండి అసలు? నాకు అర్థం కాదు. ఏంటండి? మీరు ఎవరు అసలు? మీకు ఎందుకు చెప్పాలి? అదే ఆవిడ నోట్లో నుంచి చెప్పమంటే పాపం భయపడుతుంది అక్కడ శివాని. దేనికి? నేను ఏమన్నా కొడుతున్నాను తిడుతున్నాను కానీ భయపడటానికి? మీరు శాంతిగా వింటారు కదా మరి. అబ్బా, ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాక ఇట్లా ఎందుకు దాచావు ఇన్ని రోజులు? నాకు అర్థం కాదు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఇది అంతే చాలా సింపుల్ అన్నట్టు మాట్లాడతాడు. కానీ మాట్లాడు, ఎట్లా తీసుకుంటాడు నేను చూస్తా. సిగ్గుమానా నీకు? ఎక్కడికి పోయి ఫోన్ చేస్తున్నావు? ఏంటి అసలు కొంత మొత్తం ఊళ్ళో పెడతావా అంటే తీసుకెళ్ళి? సరే నేను చెప్పేది నువ్వు. ఏం చెప్పేది? ఎందుకు వెళ్ళావు చెప్తున్నావు అసలు ఫస్ట్? హలో, సరే బజార్ ముందా చెప్పేసావు తొందరగా ఏంటో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడక అబ్బాయి, నువ్వు ఆ అమ్మాయి చెప్పేది వినాసలు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏంది, ఏమన్నా తప్పు చేసావా? మీరు ఆగండి నిమిషం, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా. మై పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏంటి? ఏదో చదువుకోని లెక్క సిగ్గుందా అదుందా, ఇదేనా నీది పద్ధతి? సరిగ్గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎందుకు? ఒక ఆడపిల్ల ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతావు తెలీదా? అందరూ చేసి అంటే ఏం చేసేది? ఏంది బాను ఇప్పుడు ఇట్లా ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నాడమ్మా? నిజంగా ఎట్లా లవ్ చేసినావు నువ్వు ఇట్లాంటి వైలెంట్? ఆ అమ్మాయి ఏదో చెప్పలేకపోతుంది. సరేనండి చెప్పండి, ఏం చెప్పావు? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం దాస్తావని మాట్లాడతావు కానీ నీకు సిగ్గుందా? నువ్వు ఎందుకు వెళ్ళావు? అది కూడా టీవీ షోలో. ఏంది అది? ఏంటో చెప్పే, కాల్ భరించలేకపోతున్నాను. నువ్వు దేనికి పోయిన అవసరం చెప్పు అడిగి. ఎట్లా పడిస్తున్నారో గానీ ఇట్లాంటి ఆడపిల్లలు పాపం. ఈ పిల్లని చూస్తుంటేనే చాలా అమాయకంగా ఉంది. వాడేమో వైలెంట్. నువ్వు దొరికావని నేను చంపేస్తాను. నువ్వు ఏంటో చెప్తున్నా ఫస్ట్. కోపం తెప్పించి మాకు ఎంతో సేఫ్ సస్పెన్స్ అవసరమా? ఇలాంటి వాడితోనా మనం ఆ విషయం చెప్పేది ఆ పిల్ల గురించి? అది అందుకోసమే భయపడినట్టుంది నాకు తెలిసి. ఈడేమో పెద్ద లైట్ తీసుకుంటా మొత్తం ఒక మెగాస్టార్ చిరంజీవి పెద్ద రజనీకాంత్ లెక్క ఫీల్ అయిపోయి ఆ చెప్పు ఏంది చంపుతా నేను పీకుతా చెప్పు అంటున్నాడు. వినరాదే చెప్పేది సరిగ్గా. నువ్వు విన్న తర్వాత ఏదో మాట్లాడాలి గాని వినక ముందే నువ్వు ఏడునో చెప్పు చంపుతా చెప్పు. ఎందుకు చెప్పమంటున్నాడు కదా చెప్పు. అదే అర్థమవుతుంది అయ్యా. కమల్ హాసన్ మరో కమల్ హాసన్ దొరికాడు. నీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది కానీ చెప్పు ఆ స్టోరీ ఎందుకు చచ్చిగో. ఆయన బిహేవియర్ ఏమో ఎంత సైకో ఉన్నాడు. నువ్వు చెప్తావా? చెప్పిన తర్వాత అసలు ఏంటి, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడా? ఆయన అసలు అర్థం చేసుకునేలా లేడు. అందుకోసం కదా ఇక్కడికి వచ్చింది. ఆ పిల్లోడి మాటలు వింటుంటేనే అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది అమ్మా నాకైతే. ఆ పిల్లోడు మాటలు వింటుంటే ఈ మ్యాటర్ అవసరమా? నీ మ్యాటర్ నా బాధ ఏంటంటే నా బాధ కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఏం లేదు ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, నేను పెళ్లి చేసుకోవాలా లేదా, మంచోడా కాదని మా దగ్గరకు వచ్చిందండి. మీరు మనుషులు చాలా మంచోళ్ళు అని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. ఉండండి ఇంకా. ఓకే కట్ చేయమ్మా. ఆయన ఏమో నోటికి ఎంతో తేడున్నావే, ఏం చేస్తున్నావే అని బూతులు మాట్లాడతాడు. నువ్వేమో అట్లా కాదండి ఆయన చాలా మంచోడు అంటావు.